I came. I saw. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేటువంటి మన గౌరవనీయులు కొండయ్య గారిని సగర్వంగా ఆహ్వానిస్తూ కాపులు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. మన ఏటపాల ఎస్ఐ గారిని కూడా ఒకసారి పైకి రావాలని కోరుతున్నాం సార్. సరే సార్, కాపులందరూ స్టేజ్ మీదకి వస్తే ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మనం ఎంతో ప్రతిష్టంగా ప్రజాస్వాత్వంగా మన పుడుసభైపాలెంలో అంగరంగ వైభవంగా ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ప్రోగ్రాంలు. అదేవిధంగా ఈరోజు పోయేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా మనం ఇంత భారీ ఎత్తున మన గౌరవ ఎమ్మెల్యే మద్దుల మాలకొండయ్య గారు పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గ్రామం సంబంధించి కాపులు ఇది పర్ఫెక్ట్
ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అపోయంతలను కోరుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి పొడుసుపాలెంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి 2 నిమిషాలు. మనం వచ్చినప్పటి నుంచి సీసీ రోడ్లు పోసాం, 2 పేజీలకు పోసాం. ఫస్ట్లో 1 రోడ్డు పోసాం, తర్వాత 5 రోడ్లు పోస్తున్నాం. ఇప్పటికీ 17.7 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు పోస్తున్నాం. అదేవిధంగా గోకుల చెట్లు ఇచ్చున్నాం ఈ ఊరికి. ఆ తర్వాత రీసెంట్గానే మనం మత్తికర భరోసా పడింది. ఎప్పుడు లేని విధంగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ప్రకటించారు. అది మొదటిసారి ఇచ్చున్నారు. అదేవిధంగా మొన్న పోయిన నెలలో కూడా మీ అందరూ పడింది. దాదాపు 250 మందికి సుమారుగా మీ అందరికి ఎలిజిబిలిటీ కూర్చొని ఇచ్చున్నాం. అలానే జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 27 లక్షల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టున్నాం. పొడిచేపాలెంలో ఇంటింటికి పైపేరు ఇచ్చున్నాం. ఇంకా 1,35,00,000 రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి సారు దృష్టికి వచ్చి ఉన్నాయి. 2-3 నెలల్లో ఓటబాయి అన్ని పనులు చేస్తున్నాం. అట్లానే మిగిలిన పనులు కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి, అవి సార్ చెప్తారు. ఏదేమైనా వచ్చినప్పటి నుంచి ఈ 2 నెలల్లో కూడా దాదాపు 1 కోటి రూపాయల పని, 1,50,00,000తోటి ఒక సచివాలయం 2 కానీ 1 కానీ మరి 2 ఉన్నాయి సార్. మాకు 2 ఉన్నాయి సార్, పేరుకి అయితే 2 ఉన్నాయి కానీ కంబైన్ చేసుకుంటాం. ఒక జలజీవన్ మిషన్ నుంచే జలజీవన్ మిషన్ నుంచి ఇంటింటికి మంచి వాళ్ళనే ఉద్దేశంతో 1,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అటు మీ ఊరికి కానివ్వండి, కొన్ని లేని ఇబ్బంది పడుతున్న వాటర్కి కానీ సార్ శాంక్షన్ చేయించున్నారు. 90% పని అయిపోయి ఉంది. ఇంకా జస్ట్ ఓటర్ బాయ్ కలెక్షన్ ఇస్తే ఒక 2-3 నెలల్లో మీకు వాటర్ వచ్చేస్తాయి. అట్లాంటి ఉపయోగపడే పనులు చాలా సార్ చేస్తూనే ఉన్నారు. అభివృద్ధి అంటేనే కొండయ్య గారు అభివృద్ధి అలా ఉంది పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు చూస్తే ఎవరైతే కొండయ్య గారు అట్లా ఉంది. మీరు కూడా గమనించాలా. దాంట్లో భాగంగా ఇప్పుడు కాపులను ఉద్దేశించి ఊరికి సంబంధించి కాపులు మాట్లాడాలని కోరుతున్నాం. వీళ్ళు సార్ మీకు తెలిసిందే. వీళ్ళు ఎప్పటి నుంచి జరిగిందంటే ఆ 3 ఫేజ్ కరెంట్ గురించి జరుగుతున్నారు. అది మీకు తెలిసిందే. చిరాల శాసనసభ్యులు మధులు మాలకొండ గారిని సగౌరవంగా మాట్లాడడం కోరుతున్నాం. అయిపోయింది.
పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామ కాపులకు, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు పూర్ణ గారికి, అలాగే కొంతమంది గ్రామ పార్టీ అధ్యక్షులు, కూటమి పార్టీ నాయకులు, అలాగే మిగిలినటువంటి పురజనులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మీరు పిలిచారు, అమ్మవారికి సందర్భంగా నన్ను పిలవడం, అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. పెద్ద ఎత్తున జనమందరూ కూడా వచ్చి మరి ఆహ్వానించారు. చాలా సంతోషం. ఈ ఊరికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా మిగతా రోడ్లన్నీ కూడా, మీకు ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా ఆగస్టులో కొత్తగా మళ్ళీ ఒక ప్రోగ్రాం కింద డబ్బులు వస్తాయి, అవి పెట్టించండి. అలాగే 1 కోటి చిల్లర మీకు మంచినీళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ పైప్ లైన్ మీకు వస్తుంది. మీకు కావాల్సిన మంచినీళ్ళు ఇస్తున్నాం, మీకు కావాల్సినటువంటి రోడ్లు ఇస్తున్నాం. నేను నిన్ననే డిఈ గారితో మాట్లాడడం జరిగింది. డిఈ గారు కూడా మీ దగ్గరికి వస్తాడు. ఈ మొత్తం ఏరియాకి సింగిల్ ఫేస్ లైన్ ఉంది, దాన్ని 3 ఫేస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయన వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని నాతో మాట్లాడితే త్వరలో అది కూడా ఇస్తాం. మీకు కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, మంచినీళ్ళు ఇస్తున్నాం. ఈ 3 కార్యక్రమాలు ఉన్నాయి, మీ అందరు కూడా ఇస్తున్నాం. కానీ నేను ఒక మాట అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఇంకా మీ అమాయకత్వాన్ని ఇంకా కొంతమంది ఇక్కడ వాడుకుంటున్నారు. వాడు ఎవడొచ్చి మీ దగ్గరకు వచ్చి నేను పలానా నేను ఎమ్మెల్యే గారి మనిషిని నన్ను చేయమన్నాడని మీరంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? ఎమ్మెల్యే గారి మనుషులు మీరు, వచ్చిన వాళ్ళు కాదు. వాడేదో పబ్బం గడుపుకోవడానికి వచ్చినాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనీసం నాకు పూర్ణాకి చెప్పి, బాబు ఇలాగా మా ఊర్లో జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే మీరు చెప్పచ్చు. నేనైతే ఏ ఒక్కడిని కూడా పంపించడం కానీ, మీకు ఎగనెస్ట్గా ఏ ఒక్క చిన్న పని కూడా నేను చేసేవాడిని కాదు, చేయనీను కూడా. మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా విషయం ఉంటే మీ గ్రామ పార్టీ అధ్యక్షుడు మీరు చెప్పలేకపోతే నాకు ఫోన్ చేసి చెప్తాడు. ఎవడన్నా వచ్చి మీకు అబద్ధం మాటలు చెప్తే మాత్రం దాన్ని మీరు పట్టించుకోవద్దు. మీరు అమాయకత్వంతో ఇంకా వాళ్ళ దీంట్లోకి వెళ్ళొద్దు. మీరు ఇదొకటే మీకు నేను చెప్పదలుచుకున్నా. మీ మనిషి అనేవాడు నేనున్నప్పుడు వాడెవడో వచ్చి మీకు వచ్చి పని చెప్పడం ఏంటి? సో ఆ అవసరం మీకు లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఏ సమస్య ఉన్నా సరే నేను ఒకవేళ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో లేకపోతే గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఖచ్చితంగా అతనికి చెప్పి మీ పని మీరు చేయించుకోండి. నేను చెప్పిన 3 విషయాలు తప్ప మీకు ఇంకా వేరే లేవు. ఆ 3 విషయాలని ఒక పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు జనం అంటారా, మొత్తం ఆనికి మీరు పెట్టే డ్యాన్స్ పార్టీల కోసం దానికోసం వాళ్ళు అక్కడ ఇళ్లలో రెడీ అవుతూ ఉంటారు. పర్వాలేదు, ఉన్న నాయకులు కార్యకర్తలు చాలు, సంతోషం. అదే పెద్ద ఇష్యూ కాదు. సరే, ఓకే, వెళ్ళొస్తా మరి. అందరికీ నమస్కారం. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు.
సందర్భంగా పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి నాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు రౌడీ సింహాలు నాటకం మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క నాటకాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా మన గ్రామ కాపులు త్వరగా స్టేజ్ వద్దకు రావాలి. గ్రామ కాపులు త్వరగా స్టేజ్ వద్దకు రావాలి. ఈ యొక్క నాటకాన్ని ప్రారంభిస్తున్నాము. గ్రామ కాపులు పెద్దలు ఎక్కడున్నా సరే తొందరగా ఈ యొక్క స్టేజ్ వద్దకు రావాలి. మరికొద్ది 2 నిమిషాల్లో గ్రామ కాపులు గ్రామ పెద్దలు ఎక్కడున్నా సరే తొందరగా స్టేజ్ వద్దకు రావాలి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతారు. గ్రామ కాపులు కోడూరు జాలయ్య గారు అలాగే వారిచే సగర్వంగా సమర్పించు. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళాము తల్లి స్వాగతము స్వాగతం. నీది వెనలే మాకు నీ శోభనలో మాకు శాంతి పండు. నీది వెనలే మాకు శోభనలో శాంతి పండుగ. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళాము తల్లి స్వాగతమమ్మా నవరసవల్లి
తల్లి నాట్య మండలికి, గంగమ్మ తల్లికి, జై బోలో మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి, జై బోలో మన గ్రామ దేవత గంగమ్మ తల్లికి, జై బోలో మన గ్రామ దేవత సీతాలమ్మ తల్లికి, కోడి తల్లులకు. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే. ఫ్రూటులని గోపాలుడే, సుట్టు వేసే భూపాలుడే, విషం వచ్చిన బాలుడే, పాట వెంట పడిపోవుడే, కటిక చీకటిన కన్ను పడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేతడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే. చేస్తాడు జాదుగాడు వీడే. అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసేశాడే చూశాడే, రాధను చూశాడే. పీటీ కోసం కళ్ళకు అంటున్నావా, లేక నాలాంటి హీరో కోసం ఎదురు చూస్తున్నావా? మిస్టర్ ఎవరు నువ్వు? ఎవరంటే ఏమని చెప్పను, ఎవరిని చూసి మధ్య పోగొట్టుకున్న మహేందర్ని. నువ్వు మహేంద్రవైనా దేవేంద్రవైనా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు నడువు. నీ మీద కోపంతో మిస్మిస్లాడుతున్నావు మల్లేశ్వరి, అంత తొందరపడకు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను.
వినకపోతే వెళ్ళి ఊరేసుకొని చావు, అంతేకాని ఒంటరిగా ఉన్న అమ్మాయిని విసిగించకు. మిస్ మోహన్ సుందరి, అంత తొందరపడకు. నా పేరు లక్ష్మి, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. లక్ష్మి, మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాను. నీ మాటల మధురములతో నా మనసంతా నిండిపోయినాయి. అలాగైతే నేను వెళ్తున్నా. ఆగో, అప్పుడే అంత తొందర అయితే ఎలా? లక్ష్మి, గులాబీలా గుమ్మాలిస్తేనే నీ అందం నిన్నే పిచ్చివాడిని చేస్తుంది. నా మాట విని నా పైకి రా. మిస్టర్ మహేంద్ర, ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో ముందు అది నేర్చుకో. నీలాంటి రోడ్డు సైడ్ రోమియోలని చాలా మందిని చూశాను. చాలా మందిని చూసావు కానీ నిన్నే చూడలేదుగా. మిస్ లక్ష్మి, అది నీ తప్పు కాదు, నిన్నే సృష్టించిన ఆ బ్రహ్మది. అందమంతా కలబోసి కలువ బాబలా తయారు చేసాడు ఆ బ్రహ్మ. ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు నీదనుకోవడం అది నీ గర్వం. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చాలా మందిని చూసావు కానీ నిన్నే చూడలేదుగా. నాకు అనిపించే అందమైన తోటైనా, నాకు నచ్చిన పూలైనా నా సొంతం చేసుకోవటమే హాబీ. నీ హాబీని రోడ్డుపై పోయే అమ్మాయికి చెప్పుకోండి, నాతోటి కాదు. ఎవరో దానికి లక్ష్మి, నా ముందు నువ్వు ఉన్నావుగా, అందుకే నీకు చెప్తున్నా. నువ్వు చెప్పగానే అనడానికి నేనేమి నువ్వనుకున్న అమ్మాయిని కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా హృదయ సామ్రాజ్యానికి మహారాణి చేస్తాను. ఈ మహేంద్ర మనసు పడ్డ తర్వాత మైసూర్ మహారాణి అయినా, బొంబాయి యువరానైనా నా సొంతం చేసుకోవటం నా హాబీ. Come on! ఒక అమ్మాయి కనిపిస్తే చాలు ప్రేమించానని చెప్పే నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చాలా మందిని చూసావు కానీ నిన్ను చూడలేదుగా. మిస్టర్, ఒక ఆడది కనిపిస్తే చాలు ప్రేమించాను, నువ్వే కావాలి అంటే అది ప్రేమ ఎలా అవుతుంది? నా దృష్టిలో అందులో తప్పేమీ లేవు. అయినా నువ్వు నాకు నచ్చావు, ఇష్టమని చెప్తున్నాను డియర్. కమాన్. నా రాజా వస్తే నీ అంత చూస్తాడు. రాలే, రాగానే వాడిని ముక్కలు నరికి నిన్ను నా సొంతం చేసుకుంటాను. పట్ట పగల ఇలా అల్లరి చేస్తే నలుగురిని పిలవాల్సి వస్తుంది. శృతి మెత్తని చేతులతో కమాన్. ఎవడ్రా నువ్వు? మంచి మూడ్లో ఉన్నప్పుడు మూడంతా పాటు చేశావు. నీలాంటి కోవెక్కడ కుర్రోళ్ళ చేతులు కాళ్ళు దించడానికి వచ్చిన రాయలసీమ పులిబిడ్డని, ఈ రాజాని డైలాగ్స్ అదరగొడుతున్నావు. నువ్వేనా దాని లవరువా? కనిపించడంలా కలేజే గల కొదమ సింహాన్ని, ఇలాంటి రౌడీల పాలిట రౌడీ సింహాన్ని, టోటల్గా ఈ రాజాని. ఈ మహేంద్ర సంగతి పూర్తిగా తెలియకుండానే మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర పేరు చెప్తే బొంబాయి నుండి మాచర్ల వరకు హడల్. ఈ రాజా పేరు చెప్తే ఓల్ ఆంధ్రకే హడల్ బే. ఓకే రాజా, అనవసరంగా నాతో ఇరుద్ది పెట్టుకుని నీ ఆయుష్ తగ్గించుకోకు. ఈ మహేంద్ర మాట అంటే ఆల్ ఇండియాలో ఎక్కడైనా నా మనుషులు నిన్నే ఎక్కడైనా లేదు. ఏ మహేంద్ర, రాయలసీమ నీరు తాగిన బాడీరా ఇది. రాయలసీమలో నీలాంటి రాక్షసులు ఉండబట్టే ఈ సీమ ఇలా విధంగా తయారైంది. ఓకే రాజా, నీతో గొడవ పడటం నా ఉద్దేశం. వెళ్ళొస్తా. ఏవండి, మీరు రాకపోయి ఉంటే. లక్ష్మి, ఈ రాజా నీకు ఉన్నంత వరకు నీకు కూడా వాళ్ళనివ్వడు నీ మీద. రాజా, నేను ఆ నమ్మకంతో జీవిస్తున్నాను. అయినా మీరు చెప్పిన టైంకి అస్సలు రారు.
ఏం చేద్దాం లక్ష్మి, హాస్పిటల్లో పేషెంట్ని చూసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. మీకెప్పుడు ఆ పేషెంట్ల గొడవే కానీ ఈ ప్రియురాలు గొడవ అస్సలు లేదు. లక్ష్మి, నా గుండెల్లో గుడి కట్టుకున్న దేవత ఉన్నావు. నా రాజా, నేను ఆ నమ్మకంతోటే జీవిస్తున్నాను. నాకంటూ తల్లిదండ్రులు ఎవరు లేరు. నన్ను దగ్గరకు తీసిన దేవుడు మీరు. మీ స్థాయికి సరిపోకుండా నన్ను దగ్గర తీసిన మీరు నాకు దేవుడితో సమానం. మీలాంటి వాళ్ళకి నేను దేవత కావడము నా అదృష్టం. నీలాంటి మంచి మనసు గల అమ్మాయి నాకు దొరకడం ఎంతో అదృష్టం. అందుకే ఈ సమయంలో ఇంత సైలెంట్గా ఉండడం నాకేమీ బాగలేదు. మరేం కావాలండి శ్రీవారు? ఏముంది, ముచ్చటగా 3 ముద్దులు 6 కౌగిళ్ళు ఇస్తే ఈ పూట సరిపెట్టుకుంటా. అమ్మా, అవన్నీ కుదరవు. అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటి వరకు నేను ఆగలేంటి యార్. ఆగాల్సిందే, తప్పదు మరి. నీకో గుడ్ న్యూస్. ఈరోజు రాత్రి రామాలయంలో మన ఊరి పెద్దల సమక్షంలో నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. రాజా, ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఈ గడియల కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో ఇదొక మర్చిపోలేని రోజు. ఎదురు చూస్తూ ఉండటమేనా? ఇంకేమైనా ఇచ్చేది ఏమన్నా? నా దగ్గర ఏముందండి? ఇవ్వాలే కానీ ఏదైనా ఇవ్వచ్చు. పోండి. అబ్బో, అమ్మాయి గారు సిగ్గుగా మొగ్గలెత్తున్నారే. ఇంతకన్నా మన అవకాశం మరి ఏది రాదు. ఏవండి, అందరు చూస్తున్నారండి. కుర్రవాళ్ళు ఇప్పుడు ప్రేమికులు ఇదే చేసే పనే కదా. తగిలిపోతున్న ఈ యవ్వనాన్ని నా కవిగిల్లో కలిపేసే బాగుంటుంది. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా చిల్ల పడ్డారమ్ము ఎండెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడాల పిల్లోడైనా నీవోడు. కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే 100 ఏళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యెత్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ
ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్మ కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఏరెండిన ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎన్నెలొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ పొలమ్మ రాబమ్మ ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న అరాచకాలు ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే మంచిదని చెప్పడానికి వచ్చాను. నాతో చెప్పడానికి నువ్వెవడివిరా? ఈ శివారెడ్డి పౌరేంటో తెలిసే వచ్చావా? నేనెవరునా? ఈ సీమలో ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ పరశురాముని. నువ్వు కొత్తగా వచ్చిన పోలీసోడు నువ్వేనన్నమాట. అయితే మా వాళ్ళు డబ్బు తీసుకుని ఒక పుడుచుకుని వెళ్ళిపో. రే శివారెడ్డి, ఇప్పటి వరకు నీకు సలం చేసే గులాములైన పోలీసులు చూసుంటావు. ఈ సీమ సంగతి పూర్తిగా చదివే వచ్చా. ఇక నీ ఆటలు సాగనివ్వను. ఏందిరా ఊరికే కొద్ది రెచ్చిపోతున్నావు? నిక్కర్లు కట్టుకునే టైంలోనే టైం బాంబులతో బతులాట ఆడినవన్నీ నన్నే హెచ్చరిస్తావా? నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళగలవా? ముత్తి దేవత సైతం నా పేరు ఉంటే ముత్యంతులు పడతాయి. ఈ పరిసరం పేరు చెప్తే వ్యాక్సిన్ సైతం పారిపోతారు. నువ్వెంత గడ్డి పరకతో సమానం. అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండె బలాన్ని, రౌడీని రౌడీజాన్ని ఆయుధంగా చేసుకుని సీమలో శాసిస్తున్న వాడిని మర్యాదగా నా మాట విని పారిపో. నేను పారిపోవడానికి నాది పిరికి గుండె కాదురా. నీలాంటి గుండాల్ని పిలిచి చెండాడిన ఉక్కు గుండె నాదే. పరశురాం, నీ ఉక్కు గుండెనే ఉప్పు పాత్రలో వేసేంత వరకు నిద్రపోడురా ఈ శివారెడ్డి. నీలాంటి సింహాల్ని మదించే పోలీస్ సింహం రా ఈ పరశురాం. నీలాంటి దగులు బాధ్యులు రాజకీయ
రాజకీయ నాయకులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా తయారైంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పు నేనే తీసుకొస్తా. ఈ వ్యవస్థ కోసం నడుము కట్టిన ఓ వీర శివాజీ, నీలాంటి వల్ల జరిగే పనే కాదు. ఈ సీమలో ఫ్యాక్టరీస్లు పాలు తాగరు, మనుషులు రక్తం తాగుతారు. ఇది నా హామీ. శివారెడ్డి, రత్నాల సీమ రాయలసీమ, రాయల వారి వెళ్ళిన ప్రాంతం రాయిది. శ్రీశైలం మల్లన్న నడిచిన గడ్డరా ఇది. 7 కోట్ల ప్రజల్లో వెంకన్న వెలిసిన గడ్డరా ఇది. ఎంతటి చరిత్ర ఉన్న ఈ సీమగా మార్చారు. అందుకే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో పేరు పొందిన రాజా అనే ఒక డాక్టర్ని నీకు పోటీగా నిలబెట్టి నువ్వు ఓడిస్తా. ఒరే పిల్ల కుంక, నా అనుభవం లేదు నీ వయసు. నువ్వు వాడిని నన్నేమి చేయలేరు. అలాగైతే మీరు నుంచుంటే నేనేమి చేయను. అలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నడిపజాలు నడిపించుకుంటూ తీసుకెళ్లే టైం దగ్గర పడిందని. పరశురాం, అనవసరంగా నా ముందు పగడపాలు పలకకు, ఓడిపోతావు. కాదు శివారెడ్డి, గెలుస్తా, గెలిపించి చూపిస్తా. నిన్ను ఈ సీమ నుండి పంపిస్తా. పరశురాం, ఇన్ని రోజులకి సరైన పోలీసుడు నా ఎదురుగా నిలిచాడు. ఈ ఆనందం కొద్ది రోజులు మాత్రమే. నీకొక సమయం ఇస్తున్నా. ఈ ఆనందం నీకు కూడా కొద్ది రోజులు మాత్రమే. వస్తా, మళ్ళీ వస్తా శివారెడ్డి, నీ అంతు చూస్తా. ఇప్పుడు సూర్యోదయం చూడకుండా చేస్తాను రా. నా మూడంతా పాడు చేశావు. నిషా, మొత్తం ఎదిగి తిరిగి పట్టుకున్నా, ఎడ నుంచి వచ్చావే సిలగా గిలగా మొలగా పలగా రాయలేగా రాసుకున్న రాతలన్నీ మారిపోయేనే. లిమిట్ ని టచ్ చేసిన పిల్ల అన్లిమిటెడ్ గా వచ్చేసింది. లవ్, ప్రేమ, కోపం, మోసం, నీ అమ్మ, అక్క, తల్లి, చెల్లి. ఒళ్ళోకొచ్చి పంట ఓలే ఓలే కుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గు లేదు, శరము లేదు, మంచి లేదు, మర్యాద లేదు, మంచి లేదు, మర్యాద లేదు, అంగి లేదు, లాగు లేదు, లుంగి లేదు, పంచె లేదు, తాడు లేదు, బొంగరము లేదు, తాడు లేదు, బొంగరము లేదు. నీ అమ్మని, నీ అక్కని, నీ తల్లిని, నీ చెల్లిని, నీ అమ్మని, అక్కని, తల్లిని, చెల్లిని పట్టుకొని అరే కాళ్ళు మొక్కిపోతా. ఓలే 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 గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. చెంగి గాజులు తెచ్చానే యేసు
చేస్తా ఉంటే ఇలాగా గీరెక్కిపోతే ఇలాగా ఓరే ఓరే పిల్లగా సిక్కోలు సిన్నదిలగా సిర్రెత్తుకొచ్చనంటే పగులు దిగువ ఇలాగా గట్టు లేదు గొట్టెలేదు ఒట్టు లేదు మట్టెలు లేవు కట్టులేని బిడ్డను నేను జీడిపప్పు జాడిని చూడు నీ అయ్యని నీ అబ్బని నీ లెక్కని తల తిక్కని నీ అయ్యని అబ్బని లెక్కని తిక్కని పట్టుకొని నా సిగల ముడుచుకుంటా రాజా ఎవరి కోసం నీ ఎదురు చూపులు? రాజా ఏమండి ఈరోజు మన లక్ష్మి నీ గుండెల గుడిలో దేవతగా నిలిచిన నువ్వు నేను ఒకటయ్యే రోజు మా ఇద్దరం ముగ్గురయ్యే మొదటి రోజు. పోండి లక్ష్మి అలా సిగ్గుపడితే ఎలా? మన కోసం ఈ పందిరి ఎదురు చూస్తుంది చూసావా? ఏమండి ఈ పందిరి ఏమో కానీ మీరు మాత్రం ఎదురు చూస్తున్నారు. అవును మరి ఈ అపరంజ బొమ్మ కోసం ఎదురు చూడాలిగా మరి. అంతగా ఎదురు చూడాల్సిన అవసరం లేదండి. అలాగైతే ఓకే డియర్. ఏమండి లక్ష్మి ఈ మల్లెపూలు మన కోసం నిరీక్షిస్తున్నాయి. దేనికో? ఈ మల్లెల ఊదే సువాసనలు వెదజల్లడానికి. ఈ మల్లెపూల మత్తులో మనం పండుగ చేసుకోవాలి. టైం 12 అయింది. లైట్లు ఆపితే మనం శోభన కార్యక్రమం చేసుకోవచ్చు. ఏమంటాను, అంతా మీ ఇష్టమే. ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్న మొదటి రాత్రి ఇది. ఈ శోభనాన్ని మనం ఆనందంగా ఎంజాయ్ చేసుకోవాలి. అర్ధరాత్రి సవాలుని అందుకున్న ఫలముని దోమ కాదే సతీమణి ప్రేమ బాధే చెప్పాలని నీ అర్ధరాత్రి సవాలుని అందుకున్న భార్యామణి.
రసికుడు జతగా తగలకపోతే కావంతో విరహం రేగి విరవిరలాడే కొరకొరలాడే కోపంతో కాదే సతీమణి ప్రేమ బాధే చెప్పాలని నీ అర్ధరాత్రి సవాలుని అందుకున్న భార్యామణి ఉన్నవి ఎందుకు కలయికలడిగే చినుకుల వడిలో తొలకరి తోడే చెలిమంట చిటపటలాడే చిటికలు వేసే చిలిపితనాలే చలిమంట ఇతడే ఒత్తిడి కోరెను ఎందుకు తడిసిన వయసే తడబడు మనసే కలబడుతుంటే ఆపద సొగసును పిడిచి మొగుడికి విడిచే స్థలమొకటే ఆపద ఆదోమా ముదిరి వలపులు పాడాలమ్మ మేలు కొలుపులు ప్రేమేలేని నిదుర వయసును లేపాలమ్మ ధామ పిలుపు దొమ్మకాదే సతీమణి ప్రేమ బాధే చెప్పాలని నీ అర్ధరాత్రి సవాలుని అందుకున్న కార్యమణి దొమ్మకాదే సతీమణి ప్రేమ బాధే చెప్పాలని నీ అర్ధరాత్రి సవాలుని అందుకున్న భార్యామణి లక్ష్మి, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటండి అది? ఈ శివారెడ్డి అనే దగులుబాజీ న్యాయాలు వాడు చేస్తున్న ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే వాడికి పోటీగా ఎలక్షన్లో నిలబడి వాడిని ఓడించాలి. అదే ఈ పేద ప్రజలు ఇచ్చిన కర్తవ్యం. ఏమండి, ఆ శివారెడ్డి అసలే మంచివాడు కాదు. వాడితో నాకు పోటీగా నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. నోర్మయ్, నువ్వేనా మాట్లాడుతుంది? నాకే పిరికి మందు పోస్తావా? ఏమండి లక్ష్మి, ఈ సీమలో పుట్టినా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తండ్రి చంపిన శివారెడ్డి ఓటు అనే ఆయుధంతోనే వాడిని ఓడగొడతాను. ఏమండి, నన్ను
నన్ను క్షమించండి. మీకేదైనా జరుగుతుందేమో అని భయంతో నేను అలా అన్నానండి. లక్ష్మి, నీ మీద కోపడ్డానని ఏమనుకోకు. ఈ సీమ ప్రజల చిరకాల వాంఛను నేను నెరవేరుస్తాను. నన్ను నమ్మిన ప్రజల ఆశీస్సుల్ని తీరుస్తాను. ఏమండి, నీలాంటి వాళ్ళు జన్మించడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టం అండి. కానీ రాలిపోయే పువ్వుని దేవుని పాదాలకు చేర్చినట్టు నేను ఈ సీమలో పుట్టడం నా అదృష్టం అండి. లక్ష్మి, రేపే నామినేషన్కి చివరి రోజు. ఈరోజు మీరు లక్ష్మి మన కోసం ఆలోచిస్తూ కూర్చుంటే అది మన స్వార్థం అవుతుంది. ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న అవకాశం మనకు చేజారిపోతుంది. మీ ఇష్టం అండి, నేను మీ ఇష్టాన్ని కాదనను. మా మంచి లక్ష్మి, నా అనురాగ దేవతలు, నీతో నా అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు ఎదురొస్తే నాకు ఈ విజయలక్ష్మి విజయార్థి పడుతుంది. అలాగే అండి. హలో శివారెడ్డి గారు, సింహానికి నమస్తే. నమస్తే మహేంద్ర. శివారెడ్డి, ఏదో నాతో ఫోన్ చేసావు పడిందని. అవును మహేంద్ర, నువ్వు ఒకరిని పైలోకాన్ని పంపాలా? చెప్పు శివారెడ్డి, వాడిని చంపి వాడు తలకాయ నీ కాలు దగ్గర పడేస్తా. మహేంద్ర, రాజా అనే కుర్రవు డాక్టర్ నాపై పోటీగా నిలబడుతున్నాడు. వాడు అంతు చూడాలా? రాజా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందా? వాడు పేదల ప్రజల గుండెల్లో ఆరాధ దైవం. వాడు కానీ నా మీద పోటీగా నిలబడితే నా పరువు ప్రతిష్ట అన్నీ తగ్గిపోతాయి. అందుకని వాడిని అంతు చూడాలా? సంగతి నేను చూసుకుంటా. ప్రశాంతంగా నిద్రపో. మహేంద్ర, త్వరలో వస్తున్న ఎలక్షన్లో నీ కుర్రోళ్ళను పంపించి నేను గెలిచేటట్టుగా రిగ్గింగ్ చేపించే బాధ్యత నీది. దానికి నీకు ఎంత కావాలో అడుగు, ఇస్తా. శివారెడ్డి, హోమ్ మినిస్టర్ అయితే అనుకోవాలన్న పని అయితే చాలు. ఓకే మహేంద్ర, ఈ డీల్కి ఓకే. శివారెడ్డి, మా వాళ్ళని 100 మందిని పంపించి వాళ్ళని అడ్డంగా నరికిస్తా. మహేంద్ర, నా పేరు మాత్రం ఎక్కడ బయటకు రాకూడదు. అయ్యంతా నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఈ అనంత సమయంలో నా నర్తకితో ఇల్లు చేసుకో. నర్తకి. అలాగే శివారెడ్డి, ఆడగాలి తగిలి చాలా రోజులు అవుతుంది. వస్తు నర్తకి. అవి ఆన్సర్. Cheers! మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, మస్తు అంటే సుస్తుగుంది. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది,
సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది చూడు సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు వంపు చూడు సొంపు చూడు రింగ్ డాంగ్ స్టైల్ చూడు టల్ టల్ తలుపులు ఖల్ ఖల్ సొంపులు అట్టే లెక్క అదుపేలేని గుర్రాన్ని పట్టి కళ్ళె వేళ్ళు జాగిలేని మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం అంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు చారడేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు సై సై సోకులు చిల్ చిల్ పిరుపులు చిక్కావుగా చిన్నదన్నా అల్లే పసందు విందు ముందు నాకు సిద్ధమవగ మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధమంది అస్తు అంటే సుస్తుగుంది ఎక్కడ వచ్చావురా వస్తున్నా గురుగారు చూసావా ఏంటది గురుగారు నాది ఏంది యాదవది పంచాను ఎక్కడ పెట్టానో మర్చిపోయాను రా బాత్రూమ్ లో పెట్టాను గురువు గారు దేవుడి దగ్గర పెట్టామంటే బాత్రూమ్ లో పెట్టేవారా తీసుకొని తగలడరా సొంట అలాగే గురువు గారు తొందరగా వచ్చి చావరా ఎదవా గురుగారు పంచాంగం ఇదిగో గురుగారు ఒరే ఎదవా పసుపు నీళ్ళు చల్లారా మరి మనం వెళ్ళే వాహనం రెడీ చేసేవారంట చేశాను గురుగారు అదిగో మనం వెళ్ళే వాహనం యారా ఇదేంట్రా వాహనం మనం వెళ్ళే వాహనం ఎట్లా తయారైంది గురుగారు గురుగారు చెప్పరా తాళం వేస్తే ఇలాగే ఉంటుంది గురుగారు ఆ వాహనం ఒరే
యువతల ముహూర్తానికి టైం అవుతుంది, అఘోరించు. వెనకటికి ఎవడో పిల్లల పుడతలేదని నదిలో స్నానం చేస్తే ఉండింది ఒకటి, ఊడింది ఒకటి. అలా ఉందిరా శిష్యాలు చెప్పేది. ఏమిటి గురుగారు? అదేనా? అదేంటి ఇంట్రెస్ట్ ఉంటా? అదే గురుగారు, పిల్లల పుట్టిన ప్రవేశిస్తారు. ఓరే ఎదవా, ఏమిటా మాటలు? పోతాయి. ఉన్నది ఉందే, నా గోచిరా, నా గోచి. అదే గురుగారు, ఇప్పుడు ఇక్కడికి ఓ అమ్మాయి ఫిగర్ వచ్చింది అనుకో, ఏమి చేస్తారు గురుగారు? అరే ఆ మాట అంటే సిగ్గేస్తుందిరా. తవట తద్దమ్మ. గురుగారు చెప్పరా. అదిగో వస్తుంది అందమైన లపాకి బామ. వచ్చిందంటే వయ్యారి, వచ్చిందంటే వయ్యారి. ఒరే శిష్య, చెప్పండి గురుగారు. ఒరే శిష్య, అమ్మాయి చాలా బాగుందిరా. నువ్వు ఈ అమ్మాయితో పట్టేసుకుని ఒక పాటేసుకుని వేసుకోరా. వేసుకుంటా గురుగారు. నేను వెళ్ళి ముహూర్తం పెట్టి వస్తాను రా సొంత. నువ్వు వెళ్ళు గురుగారు, నేను ఆగలేకపోతున్నా. పండగ వేసుకోరా. గురుగారు